Hello guys, welcome back to Career with Charan. In this video, I'm bringing you the latest job notification for the GOAI Associate role, a great opportunity for those interested in AI and data related work. I walk you through the eligibility, job, responsibility, and how to apply. So make sure to watch till the end and don't forget to like, share, and subscribe for more career updates. సో ఈరోజు మన వీడియోలో జిఓఏ అసోసియేట్ రోల్ గురించి డిస్క్రిప్షన్ గురించి కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అమెజాన్ కెరియర్లో ఈ జాబ్ అనేది పోస్ట్ చేశారు రీసెంట్గా. సో ఇక్కడ అమెజాన్ రిజిస్ట్రేషన్ అనేది ఈ వీడియో సో ఈ లింక్ అనేది మన వీడియో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. బిఫోర్ దాట్ మీకు ఏ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, ఎలాంటి క్యాండిడేట్స్ వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అసలు వర్క్ ఏంటి, అసలు ఏం చేయాలి అనేది మనకు ఇక్కడ క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దానికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి, మళ్ళీ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ సపరేట్గా ఉంటుంది, మనం ఎలా వర్క్ చేస్తాం, ఎన్ని డేస్ అనేది అసలు ఏంటి కంప్లీట్గా అనేది నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇక్కడ ఏంటంటే GOAI అసోసియేట్ హైదరాబాద్, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో ఈ పొజిషన్ అనేది ఇప్పుడు మా అమెజాన్లో నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసుకున్నారు. సో దీని యొక్క అంటే ఐ మీన్ ఇన్ నార్మల్ వే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా అంటే సో GOAI అంటే గ్లోబల్ ఆపరేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అసోసియేట్గా మీరు వీడియో, ఇమేజ్ మరియు డేటా ఆధారంగా అనలైజ్ చేయడం, లేబులింగ్ చేయడం, ఇది మిషన్ లెర్నింగ్ మోడల్స్ని ట్రైన్ చేయడానికి సహాయపడుతుంది. అంటే మీరు చేసే వర్క్. సో మన వర్క్కి రెస్పాన్సిబిలిటీ ఎలా ఉంటాయంటే వీడియోస్ అండ్ ఇమేజెస్లో మనం డిస్క్రైబ్ చేయాలి. ఐ మీన్ వస్తువులను డిఫరెంట్ మనకు అమెజాన్లో ఉంటాయి కదా, సో వాటిని ఎగ్జాక్ట్గా గుర్తించాలి. అవుట్పుట్ అనేది క్వాలిటీగా మెన్షన్ చేయాలి. చూడండి ఇక్కడ విత్ ద క్యాండిడేట్ టు బి ఎక్స్పెక్టెడ్ టు వర్క్ ఇన్ ఇక్కడ మీకు అసోసియేట్ రోల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. కాంబినేషన్ ఆఫ్ టూల్స్ విత్ రిసోర్స్ ఇండికేటింగ్ యాక్టివిటీ క్యాప్చర్ ఇన్ ద వీడియో, దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు వెరిఫై ఆర్ మార్క్ ద లొకేషన్ ఆఫ్ ద ప్రోడక్ట్ త్రూ టూల్స్. అంటే ఆ యొక్క ప్రోడక్ట్ని ఏదైతే టూల్ ఉందో మళ్ళీ అవుట్పుట్ ఇమేజ్ క్వాలిటీగా అప్లోడ్ చేస్తారా లేదని మనం మెన్షన్ చేయాలి. అండ్ ద ప్రాసెస్ హెల్ప్స్ ఇన్ మెయింటైనింగ్ ద ఫుల్ఫిల్మెంట్ సెంటర్ స్టవ్ క్వాలిటీ. Okay, and this operational role under general supervision and associate performances through the video image audit with a high degree accuracy and speed, thus aiding defect correction. So డేటాను క్లీన్ చేయడం అండ్ ఐ మీన్ అనలైజ్ చేయడం, సో ట్యాగ్ చేయడం, ఇలాంటివి టైం మేనేజ్మెంట్ మెయింటైన్ చేస్తూ క్వాలిటీ అనేది ప్రొడ్యూస్ చేయాలి. సో మనకి ఇక్కడ కీ రెస్పాన్సిబిలిటీ ఎలా ఉంటాయంటే సివరల్ ఆఫ్ 100 ఆఫ్ వీడియోస్ ఉన్నాయి ఈ షిఫ్ట్లో. మనం దాన్ని చూసి ఐ మీన్ యాజ్ పర్ గోల్ అని మనం మెన్షన్ చేస్తారు. దాని ప్రోడక్ట్ క్వాలిటీ, రైట్, యాక్సెప్టబుల్ ప్రాక్టీస్ అన్నీ మనకి ఆ టూల్స్ ద్వారానే దాన్ని అనలైజ్ చేయడం జరుగుతుంది. అసోసియేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు టేక్ ద బ్రేక్ ఇన్ ద ప్రీ డిఫైన్డ్ స్లాట్స్. మనకు బ్రేక్ టైమింగ్ అలాంటివి ఇక్కడ క్లియర్ మెన్షన్ చేస్తారు. సో ద క్యాండిడేట్స్ ఇస్ ఎక్స్పెక్టెడ్ ఎవరికి ఏమేమి కావాలి అంటే సో the candidate is expected to demonstrate willing to work in non-technical completely and contractual roles for 6 months అన్నారు. ఎబిలిటీ టు యాడెడ్ ఇమేజ్, వీడియో, టెక్స్ట్ ఆడిట్ చేయడం, మనం వీడియోని యాడిట్ చేయడం లైక్ కరెక్ట్గా ఉందా, ఐ మీన్ క్వాలిటీతో ఉందా అని చేయడం అని ఆడిటింగ్. ఎబిలిటీ టు ఐడెంటిఫై డీటెయిల్స్ ఫ్రమ్ బ్లర్రీ అనేది చెప్పాను కదా, షార్ప్గా ఉందా, క్లియర్గా ఉందా, కరెక్ట్ రెస్పాన్స్ ఉందా, సో రిక్వైర్ హై లెవెల్ ఆఫ్ అటెన్షన్ ఫోకస్ మనం చేయాలి. విల్లింగ్ టు వర్క్ ఇన్ ఇంక్రిమెంట్ టార్గెట్ గోల్స్ అండ్ క్వాలిటీ ప్రొడక్టివిటీ, ఫాస్ట్ పేస్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్. సో మన డిపెండ్ ఆన్ పర్ఫార్మెన్స్. ఎబిలిటీ టు వర్క్ ఇన్ రొటేషనల్ షిఫ్ట్స్, రొటేషన్ షిఫ్ట్స్ ఉంటాయి, రిమోట్ టీమ్స్ అండ్ ఎక్స్పెషల్ గుడ్ టీమ్ ప్లేయర్ అయి ఉండాలి మనం. అంటే ఐ మీన్ మంచి ఇన్వాల్వ్మెంట్ ఉండాలి టీంలో. రెడీనెస్ టు కమ్ టు ఆఫీస్ ఫర్ ఫ్యూ డేస్ వెన్ రిక్వైర్డ్ అప్లికేబుల్ అవర్స్ వర్క్ ఫ్రమ్ హోమ్. ఎన్ని డేస్ అంటే అన్ని కొన్ని డేస్ మాత్రం ఆఫీస్కి ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది, మిగతా డేస్లలో మాత్రం వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. విల్లింగ్ టు స్విచ్ ఆన్ ల్యాప్టాప్ కెమెరా వైల్ ఇన్ వర్చువల్ మీటింగ్ జరిగేటప్పుడు ల్యాప్టాప్ కెమెరాను ఆన్ చేయాలి. సో 24/7 వర్క్ చేయాలండి. అండ్ 9 hours షిఫ్ట్ ఇంక్లూడింగ్ బ్రేక్ అన్ని కలిపి మనకి 3 to 4 months యాజ్ పర్ బిజినెస్ రిక్వైర్మెంట్లో ఏ లీవ్స్ అనేది మనకు ప్రొవైడ్ చేయడు దీంట్లో. సో వీక్లీ ఆఫ్ వచ్చేసరికి 5 days వర్కింగ్, 2 consecutive అంటే ఒకటి సాటర్డే సండేస్ కాకుండా డిఫరెంట్గా మండే, ట్యూస్డే లేదా వెనస్డే, థర్స్డే అండ్ ఫ్రైడే, సాటర్డే ఇలాంటివి ఇచ్చేసి మనకు 2 week ఆఫ్ ఇస్తారు. సో బేసిక్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి బ్యాచిలర్ డిగ్రీ అండ్ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ వర్క్ యాజ్ అ ఫ్లెక్సిబుల్ షిఫ్ట్ ఆర్ వర్క్ ఏరియా ఇంక్లూడింగ్ వీకెండ్, నైట్స్ అండ్ హాలిడేస్ కూడా వర్క్ చేయగలిగి అలాంటి క్యాండిడేట్స్ అనేది కావాలి. సో ఇలాంటి సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఐ మీన్ అమెజాన్లో వర్క్ చేయాలని చాలామందికి ఉంటుంది. సో ఇదేదో కాంట్రాక్ట్ రోల్ అండి. సో ఈ మన వీడియో కింద డిస్క్రిప్షన్లో మన ఈ లింక్ అనేది పేస్ట్ చేస్తాను. వన్స్ మీరు అప్లై చేయాలనుకుంటే సో వన్స్ ఈ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే సో మనకి ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది.
ఏంటి రిజిస్ట్రేషన్ ఫామ్ లైక్ ఏంటంటే మన బేసిక్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేసేసి దాంట్లో మన డేటా అనేది ఫిల్ చేయాలి, లైక్ ఫోన్ నెంబర్, పాన్ నెంబర్ అన్నీ అడుగుతుంది, ఎలాంగ్ విత్ ద రెజ్యూమే, సో అడ్రస్, ఏదైనా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉంటాయి. సో ఇలాంటివన్నీ ఈ డేటా ఫామ్లో అడుగుతుంది. సో వన్స్ మీరు ఓకే అనుకున్న తర్వాత దాన్ని అప్రూవ్ చేసేసి సెండ్ చేయడమే. సో వన్స్ ఓకేగానే మీకు ఈమెయిల్ వస్తుందండి. ఎలా అంటే ఎలిజిబిలిటీ ఈమెయిల్. ఈ వన్స్ మీరు ఎలిజిబుల్ అయితే మాత్రం పక్క మీకు ఈమెయిల్ అసెస్మెంట్ లింక్ వస్తుంది. సో దాని ద్వారా మీరు ఈ అసెస్మెంట్ ద్వారా మీరు ఎగ్జామ్ అనేది కంప్లీట్ చేసేసి తర్వాత స్టెప్స్ని మీరు ఫాలో అయితే వాళ్ళు గైడ్ చేస్తుంటారు ఇఫ్ మీరు షార్ట్ లిస్ట్ అయితే. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో మెన్షన్ చేయండి, నేను మ్యాక్సిమం రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ like, share and comment, subscribe to my channel, and all the best. Thank you.